శ్రీమతి భూమ నాగరాగిణి గారి దగ్గర ఉన్నాం. ఈమె ప్రస్తుతం తాడపత్రిలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ రావాలంటే ఎంతో కష్టపడి ఉండాలి. ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో మేడం గారిని అడిగి తెలుసుకుంటాం. నా ఉద్దేశంలో ఎవరికి ఏ విషయమైనా పుట్టిన వెంటనే రాదండి. ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటాము. నా లైఫ్ లో నేను ఏంటి అని అంటే, ఇంతకుముందు ఎన్నో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాయి, వచ్చినారు పోయినారు, అందరూ బాగానే ఉన్నారు. ప్రస్తుతం ఏమన్నా వ్యవసాయ రైతులకు కానీ ఏదైనా కానీ ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉన్నాయా? రైతులకి కావాల్సినటువంటి ఒక షెడ్, ఇమీడియట్ గా ఒక షెడ్ ఉంది, అది నిరుపయోగంగా ఉంది, అది ఉపయోగించుకునేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు మీకు ఏమైనా రాజకీయ ప్రస్తావన ఉందా? అవునండి, నాకైతే పాస్ట్ లో ఎటువంటి రాజకీయ ప్రస్థానం లేదు, బట్ చాలా ఇష్టం. మీకు సుశక్తిగా వచ్చిందా ఈ రాజకీయ ప్రస్తావన? కానీ మీకంటూ ఒక వెనకాల బ్యాక్ బోన్ అంటారు. మీ బ్యాక్ బోన్ ఎవరంటారు? ఈ ఊరి గురించి మాకు తెలుసుకున్నప్పుడు మా మామగారు కొద్దిగా ప్రభాకర్ రెడ్డి అన్న గారు వాళ్ళతో ఉండేవారు. వాళ్ళతో కొంచెం రాజకీయంగా అంటే వాళ్ళు ట్రావెల్ చేశారు. నా దృష్టిలో నిజంగా అంటేనే వాళ్ళు ఒక హీరోయిక్ ఫ్యామిలీ. డెఫినెట్ గా నాకు బ్యాక్ బోన్ వచ్చి మా హస్బెండ్, నెక్స్ట్ వచ్చి ఇంతటి నేను విజయం సాధించడానికి కారణమైనటువంటి పెద్దాయన ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు.